హలో అండి. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి శ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి నత్తలు శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నామండి. ముందుగా నత్తలు అయితే ఇలా తీసుకొచ్చేసుకుని నత్తల్ని మనం ఇలాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలాగ నత్తల పైన పెంక అయితే ఉంటుంది కదా, సో ఆ పెంకనైతే మనం ఇలాగ మెల్లగా రిమూవ్ అయితే చేసుకోవాలండి. రిమూవ్ చేసుకున్న తర్వాత అందులో ఒక కన్ను అని ఉంటుంది నత్తది. ఆ కన్ను తీసుకుని ఇలాగ సపరేట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా తీసి పెట్టుకోవాలండి. తీసుకుని పెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కళ్ళుప్పు అయితే వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే నత్తల్లో జిగురు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో ఉప్పు వేసుకుని కడుక్కుని పెట్టుకున్న తర్వాత ఇలాగా తెల్లగా వస్తాయి. తెల్లగా వచ్చిన తర్వాత ఆ కళ్ళను మనం ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక కన్నుని 2 ముక్కలు అయ్యేటట్టు మీడియం సైజ్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా కట్ చేసి పెట్టుకుని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి వాటిని. నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకుని శనగపప్పు అయితే ఉంటుంది కదండి, సో శనగపప్పునైతే గిన్నెలో వేసుకోవాలి. నేను ఒక 50 గ్రామ్స్ శనగపప్పునైతే తీసుకున్నాను 10 నత్తలకి. ఇంకా శనగపప్పుని తీసుకుని అందులో శనగపప్పులో కొంచెం వాటర్ వేసి నానబెట్టి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే శనగపప్పు అనేది కొంచెం నానాలి, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది శనగపప్పు కుక్ అవ్వడానికి. సో అందుకోసమని కొంచెం నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నాను నేను. 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మీడియం సైజులోని. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని దాకైతే పెట్టేసుకున్నామండి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ అవి పచ్చివాసన అయితే పోవాలి కదా, సో అందుకోసమని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించుకోవాలి. అలా వేగించుకుని స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. సో గరిటతో ఇలాగ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. వేయించుకుని ఒక 2 మినిట్స్ వరకు మనం ఇలాగా తిప్పుతూ ఉండాలి గరిటతో. తిప్పుకుని తర్వాత మూత తీసుకొని మనం మూత పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయి ఉంటాయి చూడండి, పచ్చివాసన అయితే పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. అలాగే ఆనియన్స్ అనేది కూడా ఏంటంటే బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న నత్తలు అయితే ఉన్నాయి కదా, సో నత్తలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా నత్తలను అయితే యాడ్ చేసుకుని మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను తిప్పుతున్నాను చూడండి, సో అలాగ తిప్పుతూ ఉండాలి. నత్తలను అయితే అలాగ వేగించుకోవాలి. ఎందుకంటే కొంచెం నత్తలు కూడా కొంచెం స్మెల్ అనేది అయితే పోవాలి కదా, సో అందుకోసమని కొంచెం సేపు అయితే ఒక 5 మినిట్స్ వరకు అలాగ వేగించుకోవాలి నత్తల్ని మనం. ఇప్పుడు అందులో కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం నత్తలు అనేది స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, సో అందుకోసమని, ప్లస్ బ్యాక్టీరియా కూడా ఏమైనా ఉంటే పోతుంది. సో అందుకని పసుపు వేసుకుని కొంచెం ఇలా వేగించుకుని మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మూత తీసిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న శనగపప్పు అయితే ఉంది కదండి, సో ఇప్పుడు ఆ శనగపప్పును అయితే యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఆ శనగపప్పును అయితే ఇప్పుడు ఇలా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకుని మనం గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఎందుకంటే శనగపప్పు కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలండి. నేను ఎందుకు నానబెట్టానంటే శనగపప్పు అనేది కొంచెం వాటర్లో నానబెడితే మనకి త్వరగా కుక్ అవుతుంది. లేకపోతే శనగపప్పు అనేది చాలా టైం పడుతుంది మనకు కుక్ అవ్వడానికి. సో అందుకోసమని నేను శనగపప్పుని వాటర్లో నానబెట్టి అయితే ఇలాగా ఉంచుకుని దాన్ని ఇలా వేసుకున్నాను నేను కర్రీలోని. సో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కళ్ళుప్పే బాగుంటుంది. సో నేనైతే కళ్ళుప్పుని తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంకొంచెం స్పైసీగా తింటారు అని అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. నాకైతే మా ఇంట్లో ఇంతైతే తింటారు, సో నేను ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు మాడిపోతూ ఉంటుంది కదా, సో నేను ఇలా
తిప్పుతూ ఉన్నానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే శనగపప్పుకు కూడా కొంచెం ఉప్పు కారం పట్టి బాగా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకోసమని ఇలాగ బాగా గరిటెతో అయితే తిప్పుకోవాలి. సో ఇలాగ బాగా మిక్స్ అయ్యే వరకు మనం తిప్పుకొని పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టాలి. మా పెరట్లో అయితే పుదీనా ఉందండి. సో నేను పుదీనా ఫ్రెష్గా ఉండాలని నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. పుదీనా వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే పుదీనా జ్యూస్ తాగడం వల్ల డైలీ మార్నింగ్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయి. సో అందుకని వీలైనంత వరకు ఎవ్రీ కర్రీలో మనము పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. సో నేను కొంచెం పుదీనా అయితే కట్ చేసుకున్నానండి. పుదీనా మా ఇంట్లోనే పెంచుకుంటామండి మేము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనము కొంచెం జీలకర్ర ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. కొంచెం దగ్గరగా ఎగరనివ్వాలి ఇప్పుడు కర్రీని. సో నేను గట్టితో అయితే తిప్పుకుంటున్నానండి. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కర్రీని అయితే ఇలా ఎగరనిస్తే అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. తిప్పుతూ ఉండాలి. కర్రీ అయితే ఇలా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే ఉంది కదా. సో పుదీనా యాడ్ చేసేసుకున్నాను. పుదీనా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది. సో కర్రీని ఇంకొంచెం సేపు అయితే మనం ఎగరబెట్టుకోవాలండి. లైట్గా గ్రేవీ ఎంచుకోవాలి. ఎందుకంటే మనం శనగపప్పు నత్తలు అనేది మనము ఇగురులా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సో శనగపప్పు మసాలా కర్రీ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకుందామండి. ఇలాగా నేను ఒక 5 మినిట్స్ వరకు కర్రీ అయితే కుక్ చేసుకోవడానికి మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మన శనగపప్పు నత్తల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.